చెప్పమ్మా. చెప్పు, నీ పేరేంటి, ఎక్కడ పుట్టావు? నా పేరు సీతాదేవి. నేను గుళ్ళపల్లిలోనే పుట్టాను. ఇక్కడే ఉన్నావు? ఇక్కడే ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికే ఇక్కడ ఉండి? ఇప్పటికి 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా. అంటే కొన్నాళ్ళు పెళ్ళయిన తర్వాత కలకత్తా వెళ్ళా. అది తాతయ్య సంబంధంలో వచ్చింది? అయిన వాళ్ళే అయిన వాళ్ళు కావటంలో అంతా అయిన వాళ్ళే కదా. అయిన వాళ్ళు కావటంలో తాతయ్య నచ్చారు. తాతయ్యకి సరే ఏంటి చేసుకుంటామంటే చేసుకుంటా అన్నారు. తాతయ్యకిను ఆ అబ్బాయికి స్నేహం, ఈయనకి తాతయ్యకి స్నేహం. ఏ తాతయ్యకి? ఇప్పుడు నీ తాతయ్యకిను తాతయ్యకి స్నేహం. ఆ స్నేహం మా నాన్న దగ్గర ముందు తింటాం ఇవన్నీ కలిసినాయి అన్నమాట. మనవాళ్లే కదా, అందువల్ల కలిసి సరే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 6 నెలలకో సంవత్సరానికో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఆయన డెహ్రాడూన్ వెళ్ళారు. డెహ్రాడూన్ వెళ్ళిన తర్వాత 2 ఏళ్లకో 3 ఏళ్లకో 2 ఏళ్ళకి వచ్చారు మళ్ళీ. నువ్వు పెళ్లి చేసుకునే టైంకి తాతయ్య మిలిటరీలో ఉన్నారా? 2 ఏళ్ళకి వచ్చారు. వచ్చిన తర్వాత మరి పిల్లలే లేరు. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత సెలవులకు వెళ్ళిన తర్వాత కలకత్తా వేశారు. కలకత్తా వేస్తే కలకత్తాలో ఆలీపూర్ అని ఉంది. వీళ్ళది కంపెనీ కిదర్పూర్. ఆలీపూర్లో ఒక 4 నెలలు 5 నెలలు ఉన్నాం. ఉన్న తర్వాత క్వార్టర్ చిక్కింది. క్వార్టర్ చిక్కిన తర్వాత అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అప్పుడు కళ్యాణి పుట్టింది. కళ్యాణి పుట్టిన తర్వాత ఫస్ట్ అమ్మాయి దానికి 3వ నెల భాషణ చేస్తాము. కడుపులో నొప్పి అంటేను భాషణ చేస్తానంటాను. నేను తాతయ్య దండం పెట్టుకున్నాను. మాకు కాళీకట్ట అంటే కాళిక అమ్మవారు. కాళీకట్ట ఎంత టాముకి 20 పైసలు. 20 పైసలు వచ్చారనమాట. ప్రతి తాతయ్య ఇదే చుట్టుమారి డ్యూటీ. వాళ్ళ మార్నింగ్ నైట్ ఆఫ్టర్నూను సెలవు, అట్లా 3 రోజులు అనమాట. అయితే సెలవు వచ్చినప్పుడు దినమాసిన సెలవు వల్ల వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకునేవాళ్ళం. ఇట్లా అయ్యేసరికి అమ్మవారి దండం పెట్టుకున్నాం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇదే నీ పేరే పెట్టుకున్నాను తల్లి అని. సరే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. 1 నెల తగ్గింది ఎట్లాగో. ఆ తర్వాత ప్రసవించాము. అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన సంవత్సరానికో సంవత్సరంన్నరకు ఆ సంవత్సరాల గుళ్ళ కలకత్తాలోనే ఉన్నాం. మొత్తం 2 సంవత్సరాలు ఉన్నాం కలకత్తాలో. ఉన్న తర్వాత మళ్ళీ గుళ్ళపల్లి వచ్చి. నీకు అప్పుడు హిందీ వచ్చా? హిందీ, బెంగాలీ కొంచెం వచ్చు, బాగా రాదు. బాగా అన్నీ అర్థమవుతాయి, కొంచెం వచ్చు. అయిన తర్వాత గుళ్ళపల్లి వచ్చిన తర్వాత శాస్త్రి సురేష్ మావయ్య కడుపున పడ్డాడు. కడుపు పడిన తర్వాత ఈ చోటు మా నాన్నదనమాట. ఇప్పుడు మనం ఉంటుంది మా నాన్న అయితేను ఇది 8 సెంటర్ స్థలం. ఒక కోట కొనుక్కొని వేసుకున్నారు. వాళ్ళ దగ్గర చీటీ పాట పాడే 600 చీటీ పాటకు 600 ఇచ్చుకున్నారు ఇస్తున్నాం తాతయ్య. వాళ్ళు అది కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతుంటేను 800 ఇచ్చి రిజిస్టర్ చేసుకొని కొన్నారు. ఆ తర్వాత తాతయ్య మళ్ళీ మిలిటరీకి వెళ్ళారు. ఈలోగా సురేష్ పుట్టాడు. సురేష్ పుట్టిన సంవత్సరానికల్లా వచ్చేసారు మిలిటరీ నుంచి డిశ్చార్జ్. వాలంటరీ రిటైర్మెంట్ వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఎట్లా చేయాలి, ఉద్యోగం చేయాలి అనుకుని డబ్బులు లేక పొలం అమ్మారు. పొలం అమ్మితే అప్పుడు 40,000 వచ్చినాయి. ఎక్కడ మిలిటరీలో 40,000 వస్తే 40,000తో సరే తింటూ ఉన్నాము. ఈలోగా పొలం అమ్ముకున్నాం 30,000కు, 45,000కు. 45,000కు పొలం అమ్ముకొని పొలం డబ్బులు తింటూ ఉన్నాం. తింటూ ఉండేసరికి ఈలోగా చాలా వరకు అయిపోయినాయి. ఒక 10,000 ఎంతో ఉన్నాయి. ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు ఉద్యోగిస్తూ ఉన్నారు. అది సరే, అది అగ్రికల్చర్లో ఒక పార్ట్ అన్నమాట. తాతయ్య ఈ డబ్బులు పెట్టి తింటూ ఉన్నాం. వాడు సంవత్సరం అయిందో రాల. 4 మాటలు అనేవాళ్ళు. మోసం పోయినారని కొంతమంది, ఇది దగా చేశారని కొంతమంది రకరకాలుగా అనేవాళ్ళు. చేసేదే ఉంది ఒంగోలు. అనుమానం వచ్చినప్పుడు పోయేవాళ్ళం. పోతే ఇంకా రాలేదనేవాళ్ళు వాళ్ళు. చివరికైతే ఉద్యోగం వచ్చింది.
400 ఫస్ట్ ఇచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ 400తో జీవితం గడుపుతున్నాం. ఈలోగా నలుగురు ఉషా జయ ఇద్దరు పుట్టారు. పుట్టిన తర్వాత ఉషాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏంటి నేను కాన్వెంట్కి వెళ్ళాను, చెరుపల్లి కాన్వెంట్ టీచర్గా వెళ్ళేసరికి తాతయ్య ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం అయిన తర్వాత నేనేం చేస్తున్నాను, 2 ఏళ్ళు చేసి మానేశాను. మానేసి సొంతంగా పెట్టుకుంటే బాగానే వచ్చేది, 1200 1300 వచ్చేది నెలకి, సంవత్సరానికి. అందులోనే టీచర్ కొంత, టీచర్కి 100 నెలకి 1200, సంవత్సరానికి 1200, నెలకు 1200. టీచర్కు 140, ఓ టీచర్కు 120, ఓ టీచర్కు 100, అట్లా ముగ్గురికి ఇచ్చేదాన్ని. ముగ్గురికి ఇచ్చి మిగతా డబ్బులు దాచుకుందాన్ని, ఏదైనా ఖర్చులకు కానీ దేనికైనా. తాతయ్య కూడా ఏం చేసేవారు, జీతం రంగాన్ని ముందు చీటీ పడ కట్టేవారు. 300 చీటీ పడ కట్టేవారు. ఒక 100 ఉంటే ఒక 50 రూపాయలు పెట్టి 60 బస్తా ఇస్తునేవారు. బియ్యం 30 రూపాయలకు 40 రూపాయలకు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇంకా ఏం లేదు. ఇక ఈ కాన్వెంట్ డబ్బులతోనే కాలక్షేపం చేసేవాళ్ళు. కాలక్షేపం చేస్తే కొంతకాలానికి ఉషాగా కళ్యాణికి డిఫెన్సీ వచ్చింది. 10th పాస్ అయింది, డిఫెన్సీ చదువుతుంది. చదివిన తర్వాత పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. నేను నాకేంటి పిల్లకి ఉద్యోగం చేయించాలి, పిల్ల చేయకూడదని. కానీ అదే 5 సంబంధమే కదా, పెళ్లి చేయన్నయ్యా పెళ్లి చేయన్న పోరాడితే చీమలకి ఎటకైతే. తాతయ్యకి ఏంటి, 3 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి అని చెప్పి చేశారు. ఆ తర్వాత జయ వచ్చింది. జయకి పెళ్లి చేద్దామని చూస్తుంటే ఊళ్ళో సీత ఉండే, సీత తెలుసుగా, తెలుసు. ఆ సీత చెప్పింది, మా పిన్ని గారు అబ్బాయి ఉన్నాడు, మరి ఇచ్చేడు చూడండి అంది. దాన్ని ఎవరిని కనుక్కోవాలంటే మా పెద్దమ్మ వాళ్ళు ఎవరు, మన పేరేంటి, స్థిరాల్లో ఉన్నాము, లచ్చమ్మ నడిపేసి తెలుస్తున్నాము. లచ్చమ్మ వాళ్ళ మేనత్త మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. లక్ష్మీ నరసమ్మ, భారతమ్మ వాళ్ళ ఇక్కడ, మీ నాయనమ్మ కూడా ఇక్కడికే వచ్చేది 21 రోజు, నెలలో ఒక నిద్ర చేయడానికి. సరే వస్తాను వాళ్ళని కనుక్కుంటాను. సరే ఇక్కడ తినాల్లో బలాన్ని టైం వస్తాం చూడండి అన్నాను. చూసిన తర్వాత మరి కాకినాడ రండి అన్నా. కాకినాడ పెట్టాను. కాకినాడ వెళ్ళిన తర్వాత చూసి సరే అది ఒప్పుకొని ఇల్లు పురిలుగానే ఉంచాం. డాబా వేల ఫస్ట్ ఏదైతే కట్టారో అదే ఇంకా అంతే, బండ వేయించుకున్నాం అంతే నేల మీద. ఆ తర్వాత మేము శ్రీమంతం చేయాల్సి వచ్చింది. అప్పుడు తాతయ్యకి దసరా బోనస్ 8,000 వచ్చినాయి. ఆ 8,000తో శ్రీమంతం చేస్తాం. 120 రూపాయలు పట్టు చీర. అప్పుడంతా ఇప్పుడు 4,000 5,000, అప్పుడు 120 రూపాయలు. అది కూడా తెనాలి పోయి తీసుకున్నాను, చీరాల పోయి తీసుకొచ్చాను. 120 రూపాయలు పట్టు చీర, మీ పెద్దమ్మకి చీర, మీ అత్తయ్యకి చీర, మీ నాన్నకు ప్యాంటు షర్టు, మీ మావయ్యకి ప్యాంటు షర్టు, మీ అమ్మమ్మకి నాయనమ్మకి చీర, తాతయ్యకి ధోతి, అందరికి బట్టలు, అందరికి చీరాలే. అందరికి చీరాలు తీసుకున్నాను. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏ బట్టలు కొనాలన్నా చీరాలే అంతే. ఆ చీరాలు అయితే చౌక వస్తాయి, గట్టివి ఉంటాయి. ఓకే, పొట్టి శ్రీరాములు కొట్టని ఒకటి ఉండేది, 2వ నెంబర్ కొట్టు. ఆ కొట్టుకెళ్ళేదాన్ని, తర్వాత ఊరికి తిరిగేదాన్ని. ఆ కొట్టు మాత్రం ఎక్కువ తెచ్చేదాన్ని. తెచ్చి దాన్ని తాతయ్య ఏమనేవారు కాదు. నేను పోయి తీసుకొస్తే సరే అని చెప్పి కుట్టుకునేవారు. నా డబ్బులే దాచుకుని తీసుకొచ్చి, డబ్బులకేం దిగులు లేదు కాదు, చాలా డబ్బులు వస్తాయి నాకు. తీసుకొచ్చేదాన్ని. తీసుకొస్తే శ్రీమంతం అయిపోయింది. పురుడు తీసుకొచ్చాము. పురుడు తీసుకొస్తే ఏ ఆపరేషన్ లేకుండా కుట్టారు. సరే తర్వాత 3 నెలలు పంపిస్తారంటే కానీ నెల లోపలే పంపించమన్నారు. నెల లోపలే పంపించాం. పంపించిన తర్వాత సరే ఆమె సంసారం అట్టా ఉండదు. ఆ తర్వాత ఉషాకి పెళ్లి చేయాలి. ఉషాకి పెళ్లి చేద్దామంటే ఈలోగా మా ఉషాకి ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాను, ఇల్లు కట్టని నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఇంటికి ప్లాన్ వేసి చేస్తే, ప్లాన్ వేసి ఇల్లు కట్టిన తర్వాత సురేష్ మావిన్నాడు, మరి స్థలం అంతా కట్టేసి సరిపోతుంది, పైన కూడా కట్టే మంచిది అన్నాడు. అప్పుడు పైన ఉన్న కాపురానికి కట్టాము. 12 రూములు మొత్తం కట్టాము. కిందను గూడము షాపులకి ఇచ్చాము. ఇస్తేను ఆ తర్వాత ఆ పెళ్లి చేసాము. సరే అట్లా అయిపోయింది. సరే కాన్వెంట్
కళ్యాణి పోయినప్పుడే తీసేసి 22 ఏళ్ళు పెట్టా కళ్యాణి కాన్వెంట్ తీసేసాం. అక్కడ స్కూల్ పేరేంటి? స్కూల్ పేరు కళ్యాణి కాన్వెంట్. అది అవి ఆ వడ్డీకి ఇచ్చిన డబ్బులే తింటూ ఉన్నాం. దాంతోనే పెళ్ళిళ్ళు చేసాం, దాంతోనే పెరిగాం, దాంతోనే చేసాం. అది అది అట్లాగే జరిగింది మా జీవితం. ఒకే మాట మీద ఉండేవాళ్ళం. అంటే చెప్పండి ఇంకేంటి. ఇప్పుడు నీకు మొత్తం ఎంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు? లెక్కేసుకుంటే 5 మనవాళ్ళు, ఒక్క మనవరాలు, ఒక్క మనవరాలు ఉంది. ఆ మనవరాలని పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు. వాడు చిచ్చిరుడు. అది ఇప్పుడు నువ్వు 3 జనరేషన్లు చూసావా? మీ జనరేషన్, మా అమ్మ వాళ్ళ జనరేషన్, మా జనరేషన్, మీ పిల్లల జనరేషన్, మా పిల్లల జనరేషన్. 4. నీకు ఒక్కొక్క జనరేషన్ లో ఏ డిఫరెన్స్ కనిపిస్తుంది? చాలా డిఫరెన్స్ ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా. అప్పుడు పద్ధతి వేరు, ఇప్పుడు పద్ధతి వేరు. ఇప్పుడు పద్ధతులు చూసి వామ్మో అనిపిస్తుందా? మరి ఇప్పుడు పద్ధతులు చూసి వామ్మో అనిపిస్తుందా? ఏంట్రా ఈ పద్ధతులు? ఇప్పుడు ఎంత డబ్బు చాలు, ఎంత సంపాదన చాలు. చిన్నప్పుడే వాళ్ళకి స్టైల్ ఎక్కువ. మా పిల్లలకి ఉంది, 2 గౌన్ కొన్నామంటే ఉంటుంది, లంగా కొంటే వాటికి ఉంటుంది. తర్వాతగా స్టైల్ పెరిగింది. ముందు బాగానే ఉంది. మీరు డబ్బులు ఎక్కువ ఎక్కడ సేవ్ చేసేవాళ్ళు? మేమా చీటీ పాడగట్టి సేవ్ చేసేవాళ్ళం. ప్రతి నెల ఎన్ని చీటీ పాటలు? 3, 2? 2, 3, 40 అన్నాను. కానీ వేలకు కట్టేవాళ్ళం చీటీ పాట. డబ్బులు ఉన్న మొత్తం చీటీ పాడే కట్టేవాళ్ళం. ఆ తర్వాత దీంట్లో వచ్చినవి పెళ్ళి చేసాం, మిగతా దాచుకున్నాం. ఈ ఇల్లు కట్టడానికి ఎంత అయింది మొత్తం? 14 లక్షలు. 14 లక్షలు. దానిలో లోన్ ఎంత? లోన్ తీసుకోవాలి 2 లక్షలు. లోన్ 2 లక్షలేనా? అది తాతయ్య గుండె చాలక 45,000 తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం, వడ్డీ తెచ్చుకుంటాం. అవి ఏమంటే కానీ అన్నారు. ఆ వడ్డీ పెరిగింది. 45,000 అక్కడ ఉన్నాయి. 14 లక్షలు ఇల్లు కట్టడానికి అయింది. ఈ పెయింట్లు వాటికి ఒక మిగతా వుడ్ వర్క్ తర్వాత చేయించారు కొన్నేళ్ళకి. వుడ్ వర్క్ మొత్తం అయిపోయింది. వుడ్ వర్క్ అయిపోయింది, ఇది అయిపోయింది, కలర్స్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. 14-15 లక్షలు. 14-15 వేలతో లక్షలతో అది కూడా గుర్తులేదు. లక్షలతోనే కావచ్చు 15 లక్షలు. అది కూడా గుర్తులేదు. ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు మొత్తం కంప్లీట్గా హ్యాపీగా, బాధ్యతలు తీరిపోయి అన్నీ తీరిపోయి ఇప్పుడు హాయిగా పసిపిల్లలాగా నవ్వుతూ ఉన్నా. ఇప్పుడు ఏం కోరికలు లేవా? ఇంకా ఏ కోరికలు లేవు, ఏ కోరికలు లేవు. ఎవరు చూడరని బాధ లేదు. నా పిల్లలు, ఆడపిల్లలు బాగానే చూస్తారు, మో పిల్లాడు బాగానే చూస్తాడు. అది ఏం కావాల్సిన ఉన్నది. ప్రశాంతంగా ఉంది జీవితం, ప్రశాంతతగా ఉంది. అది నీకు మొత్తం ఎంతమంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు? 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. 10 ఏళ్ల నుంచి చూశాను. 10 ఏళ్ళు అంటే 5 ఏళ్ల నుంచే చూశాను. 5 ఏళ్ల నుంచి పెంచి తర్వాత పెళ్లి చేసాము, వాళ్ళ పురుళ్ళు పోసాము, అన్నీ చేసాము. తర్వాత నీ చెల్లెల్ని, తమ్ముళ్ళు కూడా నువ్వే చూసుకున్నావు. మా తమ్ముడు కన్నా కూడా మా చెల్లెల్ని బాగా చూసుకున్నాను. మా తమ్ముడిని చూసింది లేదు. అప్పటికే పెద్దవాళ్ళు. చెల్లెళ్ళ కంటే తమ్ముడు అప్పటికే పెద్దవాళ్ళు బాగా. అంటే మేము ఇద్దరం 2 ఏళ్ళు తేడా. చెల్లెళ్ళు మాకన్నా 8 ఏళ్ళు వాళ్ళు, 10 ఏళ్ళు ఉంటుంది. అది నేను పెళ్ళైనా అత్తారింటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఎవరు లేరు కదా అటువైపు. అది మంచిదాన్ని నేనే. అది కోరికలు కూడా ఏమి లేవు నాకు. యాత్రలన్నీ అయిపోయినాయా? నువ్వు చేయాలనుకున్న యాత్రలన్నీ అయిపోయాయి. ఒక్క సాయిబాబా చూద్దాం అనుకున్నాను, కానీ అడుగులు పట్టాలి షిరిడి. అది నేను చేస్తాం అంతే, అంతవరకే ప్రాప్తి. మిగతా అన్నీ అయిపోయినాయి, పెద్ద పెద్దవన్నీ అన్నీ అయిపోయినాయి. దర్శనాలు చూశాను, కర్ణాటక వైపు చూశాను, మరి ఉత్తరాది చూశాను, అన్నీ చూశాను. అయిపోయి ఇంకేమీ లేదు. కాశీకి ఎన్నిసార్లు వెళ్ళుంటావు? కాశీకా 9 సార్లు వెళ్ళినప్పుడల్లా 4 రోజులు. ఎలా కాదు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు 50,000 తీసుకెళ్ళాను. తర్వాత పెన్షన్ వచ్చేది కదా, పెన్షన్ ATM తీసుకుంటాను. ఇంకా దిగులే ఉన్నది. అదే పంపించేవాళ్ళు.
బ్యాంక్కి పంపించేవాళ్ళు. బ్యాంక్కి అకౌంట్కి ఇచ్చేవాళ్ళు. సరే అది పెట్టుకునేది ఎట్లా కాల్చుకునేది. 5,000 రూపాయలు అద్దె కాశీలు. ఎప్పటికప్పుడు పావు కేజీ ఇక్కడి నుంచి చారు పొడి, సాంబార్ పొడి, కూర పొడి, పచ్చళ్ళు తీసుకెళ్ళదాన్ని. అక్కడ ఎప్పుడు పావు కేజీ అప్పుడు కొనుక్కోవటము, వండుకోవటం, తింటాం. ఒక గ్యాస్ పై అద్దెకి తీసుకునేవాళ్ళం. ఆ గ్యాస్ పైకి అన్నీ వండుకుంటూ తీసుకునేవాళ్ళం. మళ్ళీ పొద్దున్నే కేదారస్నాలకు స్నానం పోయేవాళ్ళం. రోజు నేను తాతయ్య రోజు పోయేవాళ్ళం. అయితే పొద్దున్నే అంటే చీకటికి పోయేవాళ్ళం కాదు, 6:30 అయ్యేది. నువ్వు విష్ణు సహస్రనామం ఎప్పటి నుంచి చదువుతున్నావు? నేనా విష్ణు సహస్రం చిన్నప్పటి నుంచి, 15 ఏళ్ళప్పటి నుంచి. అప్పుడు నామావాడి చేసేదాన్ని. తర్వాత ఈ నామావాడి చేసే ఆహుతి కావాలి, కొబ్బరికాయ కావాలని చెప్పి ఇక సహస్రనామం మొదలుపెట్టి 20, 30, 21, 22 నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజు ఏకాదశి 15 సంవత్సరం మొదలైంది. ఏకాదశి 15 సంవత్సరాలు. ఒక్క ఏకాదశి కూడా మానలే ఇంతవరకు. మానేదంటే ఏదో ఒకటి ఉపద్రవం వచ్చిపోతుంది. అది నీ జీవితం 100% అనుకుంటే అందులో కష్టాలు ఎక్కువ, సుఖాలు ఎక్కువ అంటే ఏం చెప్తావు? సుఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కష్టాలు కన్నా పెద్ద కష్టపడి నేను అనిపించదు నాకు. మామూలుగానే తీసుకుంటా, పెద్ద కష్టంగా అనుకోను. అలవాటు అయిపోయింది జీవితం. జీవితం అంతా ఫ్లోలో వెళ్ళిపోయావు అంతా అంతే. కష్టాలు లేవు, అటు సుఖాలు లేవు. మామూలుగా జీవితం గడపడమే. కష్టాన్ని కష్టంగా చూడలేదా? కష్టం లేదా? కష్టంగా చూడలేదు, పెద్ద కష్టం లేదు. ఎందుకంటే ఎవరు నన్ను బాధ పెట్టేవాడు లేదు మొదటి నుంచి కూడా. అంచేత అట్లా అయిపోయింది. కష్టాన్ని కష్టంగా చూడలేదు, మరి సుఖాన్ని సుఖంగా చూడలేదు. మామూలుగా నార్మల్గా ఉన్నాను. ఈ జనరేషన్ వాళ్ళకి నువ్వు ఒకటి చెప్పాలంటే ఏం చెప్తా అంటే, ఈ జనరేషన్ అంటే నేను కానీ అజ్జుగాడు కానీ ఎవరైనా డబ్బులు జాగ్రత్త చేసుకోండి, మరి దుర్వ్యసనాలు పాల్గాకండి. అది ఇద్దరు భార్యాభర్తలు ఒక మాట మీద ఉండండి, అంతే నేను చెప్పింది. అందుకని నీకేం లేదు. నీలాగా ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే మేమేం చేయాలి? నీలాగా ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే మేమేం చేయాలి? డబ్బులు దాచుకుంటే అదే పెద్ద ఇల్లు వస్తుంది. అది మన జీతాన్ని బట్టి. పెద్ద ఇల్లు అయినా చిన్న ఇల్లు అయినా మన ఏదో చెప్పినట్టు ఉన్నప్పుడు ఖర్చు చేసుకోకుండా, లేనప్పుడు మానుకోకుండా, ఎప్పుడు ఒక రకంగా ఉంటే ఏ బాధ ఉండదు. ముందు దుర్వ్యసనాలు లేకపోతే డబ్బు అంతా సేవి. గతగా మేము అది